హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చేపల పులుసు. ముందుగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. పేస్ట్కి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చిన్నగా వేగుతూ ఉంటే చేప ముక్కలకి ఉప్పు కారం కలుపుకుందాం. చేప ముక్కలు కేజీన్నర. చేపలలోకి ఉప్పు కారం ప్రిపేర్ చేసుకుందాం. ఒక 5 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. పసుపు 1 స్పూన్, కారం 1 2 3 4 5 6 వేసిన. కేజీన్నర ఫిష్ కాబట్టి చూసేసుకోవాలి. మెంతిపిండి 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్లు. దాడికి ఇచ్చిరాపు. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేపలకు పట్టేంత వరకు కలుపుకోవాలి మంచిగా. ఫిష్ ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఫ్రై కావాలి. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇంతవరకు ఫ్రై అయినవి సరిపోతాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా మెత్తగా. చల్లగా అయ్యేంతవరకు చల్లారనియాలి. మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసిన గిన్నెలోనే ఇప్పుడు చేపల పులుసు తాలింపు వేసుకుందాం. ఇంకా కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడైనాక కొన్ని ఎల్లిపాయలు కచ్చాపచ్చ దంచుకొని పోపులో వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఎల్లిపాయలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బాగుందంటారు. ఎల్లిపాయలు ఫ్రై అయినాయి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్టు మంచిగా ఫ్రై కావాలి. నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి పేస్ట్ని. ఇంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది చేపల పులుసు.
మిక్సీలో కొంచెం ఉంది, అది కూడా వేసుకోవాలి. నూనె పైకి వచ్చేసింది. ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మంచిగా నూనె పైకి వచ్చింది. ఉల్లిపాయ పేస్ట్ మంచి ఫ్రై అయింది. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. నిదానంగా గంటెతో కలుపుకోవాలి చిన్నగా. ముక్క విరగకుండా చిన్నగా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. గంట పెట్టకుండా గిన్నెతోనే తిప్పుకోవాలి. గంట పెడితే ముక్క విరిగిపోతుంది కాబట్టి అందుకని అటు చిన్నగా తిప్పుకోవాలి. ముక్క విరగకుండా తిప్పుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. మంచిగా మగ్గిపోయింది. మనం పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పులుసు చిక్కగా ఉందా పలచగా ఉందా చూసి, పులుపు ఉందా లేదా అని చూసి కొన్ని నీళ్ళు పోసుకోవాలి. నేనైతే ఒక అరచెంబు నీళ్ళు పోస్తున్నాను. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి పులుసుని చిక్కగా అయిందా లేదా అని. అటు ఇటు కలుపుతూ ఉండాలి. పని ఉంది కదా. గంటతో కాకుండా గిన్నెని తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు పులుసు చిక్కబడింది, కొత్తిమీర వేసుకోవాలి.
ఇప్పుడు వేయించిన ధనియా పిండి కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. మన చేపల కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ చేపల పులుసు రెడీ.